హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు కౌశలం ఎగ్జామ్ సంబంధించి ఒక కొత్త అప్డేట్ వచ్చిందండి. అదేంటంటే ఇంతకుముందు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంతమంది ఎగ్జామ్ రాయలేకపోయారు కదండి. వాళ్ళందరికీ కూడా మళ్ళీ రీషెడ్యూల్ చేశారండి ఎగ్జాము. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకా కొంతమంది ఉన్నారు కదండి ఎగ్జామ్ రాయడానికి రెడీగా, వాళ్ళకు కూడా మళ్ళీ షెడ్యూల్ వచ్చిందండి. చాలామందికి మెసేజ్ కానీ కాల్స్ కానీ రాలేదంటున్నారు కదా. ఒకసారి మళ్ళీ మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళి మీ షెడ్యూల్ చెక్ చేసుకోండి. ఈ రీషెడ్యూల్ జరిగిన వాళ్ళకు కూడా చాలామందికి మెసేజ్ రాలేదండి. కాబట్టి కంపల్సరీ మండే వెళ్ళేసి మీరు సచివాలయంకి మళ్ళీ ఒకసారి షెడ్యూల్ చెక్ చేసుకోండి. ఈసారి నెట్వర్క్ కూడా మంచిగా ఉండేలాగా చెక్ చేసుకోండి. ఇయర్ ఫోన్స్ కానీ హెడ్సెట్ కానీ ఇవన్నీ పక్కాగా ఉన్నాయో లేదో సెట్ చేసుకొని ఎగ్జామ్కి రెడీ అవ్వండి. ఇంకొక అప్డేట్ ఏంటంటే ఎగ్జామ్ అసెస్మెంట్ అయిపోయి ఉంటుంది కదండి. వాళ్ళకందరికీ కూడా ఎగ్జామ్ అసెస్మెంట్ అయిపోయిన తర్వాత కింద కొన్ని కంపెనీస్ నేమ్స్ షో అవుతున్నాయి అన్నమాట. అది మనం ఎలా చేయాలంటే, మనకి ఏదైనా కొన్ని ఇంట్రెస్ట్ ఉన్నాయనుకోండి ఆ కంపెనీకి సంబంధించి జాబ్ కానీ దాంట్లో మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లై చేసుకుంటే దాని ద్వారా కూడా మనకి కొంచెం కాల్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ జరుగుతాయి. అట్లాంటప్పుడు మనకు కూడా అది కూడా ఒక బెనిఫిట్ అవుతుంది కదండి. కాబట్టి ఇట్లాంటి ఆప్షన్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవచ్చండి. మీకు ఇన్ఫర్మేషన్ కనుక ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి. ఈ పేజీలో చూపిస్తుంది కదండి, ఇది వచ్చేసి మనకి అసెస్మెంట్ తర్వాత కంపెనీస్ ఎలా షో అవుతాయో ఇక్కడ చూపిస్తుంది అనమాట. మనకి ఈ టోటల్ షెడ్యూల్లో ఇప్పుడు మోస్ట్లీ వచ్చేసి మనకి 2022, 23, 24, 25 బ్యాచెస్కి మాత్రమే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఎగ్జామ్కి ప్రీ ప్లాన్డ్గా ఉంటే బెటర్గా ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అంటే పేపర్ ప్యాటర్న్ ఎలా వస్తుందంటే, మన బ్యాక్గ్రౌండ్ కనుక మెకానికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉందని అనుకోండి, మెకానికల్ సంబంధించిన క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు సిఎస్సి, ఐటీ ఇలాంటి కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ ఉందనుకోండి, వాళ్ళకి దానికి సంబంధించిన క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నమాట. సో మనం కొంచెం ఒక ఐడియా పెట్టుకొని దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే మనకి ప్లస్ అవుతుంది అనమాట ఎగ్జామ్కి వచ్చేసి. అట్లుంటే చాలా బాగుంటుందండి. కాబట్టి ఒక ప్రీ ప్లాన్డ్గా మన ప్యాటర్న్ ఎలా ఉందో చెక్ చేసుకొని చూసుకొని దానికి సంబంధించినట్టుగా వెళ్తే బాగుంటుందండి.